పల్నాడు జిల్లా మాచర్లలో హై టెన్షన్ కొనసాగుతోంది. ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందోనని సామాన్య ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. కారంపూర్లో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. టీడీపీ కార్యకర్తలపై మారణాయుధాలతో దాడికి దిగాయి. టీడీపీ ఆఫీసులోని ఫర్నిచర్తో పాటు 2 దుకాణాలు ధ్వంసం చేశాయి. దాడిలోకి దిగుతున్న వైసీపీ కార్యకర్తలను అడ్డుకోబోయిన సీఐకు గాయాలయ్యాయి. అనంతరం వైసీపీ దాడులకు ప్రతిగా టీడీపీ వర్గీయులు చేసిన దాడుల్లో 10 నిమిషాల వ్యవధిలోనే వైసీపీ ఆఫీస్ పార్టీ నేతల షాపులు ధ్వంసమయ్యాయి. ఈ గొడవలో 20 బైకులు దహనమయ్యాయి. పరిస్థితులు అదుపులోకి తెచ్చేందుకు ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో పోలీసు కవాతు నిర్వహించారు. మాచర్లలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ నాయకత్వంలో గురజాల నియోజకవర్గంలోని మాచవరం మండలం కొత్త గణేష్నుపాడులో వైసీపీ గుండాలు రెచ్చిపోయారు. పోలింగ్ సందర్భంగా గాయపడిన వైసీపీ కార్యకర్తల పరామర్శకు అన్నట్లు వెళ్లి ఆ గ్రామంలో కర్రలు, మారణాయుధాలతో వీరంగం సృష్టించారు. టీడీపీ కార్యకర్తల ఇళ్లు ఎంచుకొని మరీ దాడులు చేశారు. టీడీపీ కార్యకర్తలు ఈ దాడులను గట్టిగా ప్రతిఘటించడంతో కొన్ని గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. మాచర్లలో పిన్నెల్లి సోదరులను గృహ నిర్బంధంలో ఉంచారు. ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుడు వెంకటరామిరెడ్డి నేతృత్వంలో వైసీపీ మూకలు కారంపూడిలో కొన్ని గంటల పాటు వీరంగం చేశాయి. వెంకటరామిరెడ్డి పేటసన్నగండ్ల గ్రామానికి వెళ్తూ మధ్యలో కారంపూడిలో ఆగారు. తర్వాత కొద్దిసేపటికే టీడీపీ కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డాయి. కార్యాలయంలోని ఫర్నిచర్ను, సమీపంలో ఉన్న వాహనాలను ధ్వంసం చేశాయి. రోడ్డు పక్కన నిలిపిన తెలుగుదేశం నేత జానీ బచ వాహనానికి నిప్పు పెట్టాయి. టీడీపీ సానుభూతి పరులు ఇల్లు, వ్యాపార దుకాణాలపై రాళ్లు పడ్డాయి. దాడులను ఆపేందుకు ప్రయత్నించిన కారంపూడి సీఐ నారాయణ స్వామిపై కూడా వైసీపీ గుండాలు విరుచుకుపడ్డారు. వైసీపీ దాడులకు గురైన టీడీపీ కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకు ప్రత్యేక కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు.